జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిషం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 14 డిసెంబర్ 2024 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. తిథి చతుర్దశి సాయంత్రం 4:58 వరకు. నక్షత్రం రోహిణి తెల్లవారుజామున 3:54 వరకు. వర్జం రాత్రి 8:32 నుండి 10:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:35 నుండి 8:07 వరకు. అమృత గడియలు రాత్రి 12:57 నుండి 2:25 వరకు. రాహుకాలం ఉదయం 9:24 నుండి 10:47 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం నందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది.
ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టిడితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వల్ల అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసి ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ, రియల్ ఎస్టేట్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3.
ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఆనందం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్ సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కలర్ లైన్లు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? హనంకోట నుంచి మాట్లాడుతున్నాం అండి, వరంగల్. ఎవరి గురించి తెలుసుకోవాలి సార్ మీరు? నా గురించి సార్. పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. గూడెల్లి రాము సార్ పేరు. 22 జనవరి 1995 డేట్ ఆఫ్ బర్త్. 1995. టైం అండి? మార్నింగ్ 8:30 AM. 8:30 AM. ఎక్కడ పుట్టారు? హనంకొండ. బాబు, హస్త నక్షత్రం 1వ పాదంలో పుట్టారు మీరు. అవును గురుగారు. కుంభలగ్నం అంటారు. రాశి కన్యా రాశి అవుతుంది. ఓకే గురుగారు. కుంభలగ్నానికి లగ్నం ముందు శని స్వక్షేత్ర స్థితి, తర్వాత గురువు యొక్క స్థితి బాగుంది. జాతకరీత్యా శుక్రుడు కూడా బలంగా ఉన్నారు. కావున మంచి యోగ జాతకం అయినప్పటికి కూడా ఇక్కడ మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే, మీ జాతకంలో రవి బుధుల యొక్క స్థితి బలహీనంగా ఉంది. దానివల్ల మన ప్రణాళికలు తారుమారు అవుతాయి. మీరు చేసిన వర్క్కి గుర్తింపు వేరే వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. కుటుంబ సౌఖ్యం అంటే పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలు కొంత అసంతృప్తికరంగా ఉంటాయి అన్నమాట. తర్వాత మీరు తీసుకునే కొన్ని మొండి నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి, మ్యారేజ్ గురించి గురుగారు. జాబ్ అంటే ఏం ట్రై చేస్తున్నారు? గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నారు గారు. ఏం చేస్తారని ఇన్నాళ్ళు ఏం ట్రై చేశారు సార్ మీరు? బీటెక్ చేశాను. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ ఏంటండి? మెకానికల్, ఈసీఆ? ఈసీ గ్రూప్. ఓకే, అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను 2018 నుంచి. గవర్నమెంట్ జాబ్ యోగం 2026 జూలై వరకు ఉంది. ఓకే గురుగారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈలోపు మీరేం చేయాలంటే తప్పనిసరిగా నేను చెప్పేది శని, రవి, బుధ, కుజుడు. ఓకే గురుగారు. సరేనా? పెళ్ళి అంటే జాబ్ వస్తేనే పెళ్ళి అవుతుంది కదా, అది పెద్ద ప్రాబ్లం. అప్పుడు మరి సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో? చూస్తున్నారా గురుగారు? అదే జాబ్ కోసమే చూస్తున్నా. జాబ్ అయినాక సెట్ అయినాక ఇస్తున్నామని. ఓకే, పెళ్ళి అయితే గడియ బలంగా ఉంది. తెలిసిన బంధువుల సంబంధాలు ఉండాలి. జాతకంలో చూపిస్తుంది, తెలిసిన సంబంధాలు అవుతాయని చూపిస్తుంది. జాబ్ అయితే వస్తుంది. కాకపోతే అన్ని రాయండి, ఒకటే కాదు, అన్ని రాయండి. ఓకే గురుగారు. ఇప్పుడు బిజినెస్ ఏమైనా ఉందా గురుగారు? బిజినెస్ విషయంలో ఆ బిజినెస్ అది వద్దండి, మీకు సెట్ అవ్వదు.
ఈ దోషాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? దోషాలంటే ఏం లేదు, ఇవే పరిహారాలు చేసుకోండి జాగ్రత్తగా, అన్ని మంచిగా అవుతాయి. సరేనా? ఓకే గురుగారు. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? అనంతపూర్. అనంతపూర్. మీ పేరు? చరణ్ సాయి. చరణ్. అవును. ఎవరి గురించి తెలుసుకోవాలి బాబు? నా గురించి. పుట్టిన వివరాలు చెప్పు. 9/5/2002. 9/5/2002. 2002. టైం ఏమ్మా? టైం 11:25 AM. ఎక్కడ పుట్టారు? అనంతపూర్. రేవతి నక్షత్రం 1వ పాదం అంటారు. మీన రాశి, కర్కాటక లగ్నం. నీ జాతక రీత్యా మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాతక ప్లాన్ చేసుకో లైఫ్లో. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని బుధ రాహుకి శ్లోకాలు పఠించాలి. శని బుధ రాహుకి శ్లోకాలు పఠించాలి, అప్పుడే నీకు యోగం వస్తుంది. లేదనుకో మూర్ఖత్వం వస్తుంది, చెప్పిన మాట వినో, చికాగా ఉంటుంది, సరైన జాబ్ ఉండదు. అందువల్ల శని బుధ రాహు శ్లోకాలు పొద్దున్న 6 చేయి. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి. ఇప్పుడు అనంతపూర్లో ఉన్నారు కాబట్టి కదిరి స్వామివారిని దర్శించండి. డౌట్ ఏంటి చెప్తారండి? అదే గురించి, జాబ్ గురించి. ఏం జాబు? ట్రైల్స్ చేస్తున్నా కూడా ఇక్కడ నేను ఐటీ ఫీల్డ్ లో సాఫ్ట్వేర్ బీటెక్ చేశాను. ఇయరే పాస్ అవుట్ అయ్యాను. ఓకే. అదే ట్రైల్స్ చేస్తున్నా కూడా అది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి మార్కెట్ బాగాలేదు కదా, అందుకని అవుతుంది. తర్వాత గవర్నమెంట్ జాబ్ యోగాలు అయితే ఉన్నాయి. లేదు నేను చెప్పిన చదువుకో, ప్రైవేట్ జాబ్ అయితే వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం లేదు. కొద్దిగా ప్రయత్నించి. ఎక్కడ బెంగళూరులో ట్రై చేస్తున్నావా? అవును గురి. ఓకే, మంచిది. నేను చెప్పిన శ్లోకాలు చేయి. ఒకసారి కదిరి స్వామివారిని దర్శించుకుని వెళ్ళు, అన్ని ఫలితాలు వస్తాయి. ఓకేనా? మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మా, ఎవరి గురించి నమస్కారం అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా కొడుకు గురించి తెలుసుకోవాలి. కొడుకు పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. 6/9/1998. 6 సెప్టెంబరా? 6 సెప్టెంబర్ 1998. ఆదివారం ఉదయం 6 గంటలకి. 6 గంటలకి. ఎక్కడ పుట్టాడమ్మా? కరీంనగర్. పేరేంటి మీ అబ్బాయి పేరు? సునీల్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం సునీల్ శతభిష 2వ పాదంలో పుట్టాడు. కుంభరాశి అంటారు, లగ్నం సింహ లగ్నం. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం. చూడండి, ఈ కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి జాతకరీత్యా రవి యొక్క స్థితి, బుధుడు బలంగా ఉన్నారు, గురుడు స్వక్షేత్ర స్థితి. ప్రస్తుతం నడిచేటువంటి దశ వల్ల ఏంటంటే ఆ అబ్బాయికి ఎదుగుదల అనేది రావడంలో 2023 నుంచి అనుకున్న ఫలితాలు లేవు. అయితే ఏం చేయాలంటే శని చంద్ర కుజులకి రాహుకి శని చంద్ర కుజ రాహు శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. శని చంద్ర కుజ రాహు గ్రహాలకు నవగ్రహ శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. దుర్గమ్మ వారిని ఆరాధిస్తే అబ్బాయి లైఫ్ బాగుంటుంది. ఏమాత్రం అవకాశం ఉంటే జపాలు చేయించుకోండి. అదే సెటిల్ అవడానికే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయికి శని మహాదశ నడుస్తుంది, శని బాగా బలహీనంగా ఉన్నారు, అందువల్ల సెటిల్ అవ్వట్లేదు. కుజుడు 12 ఏంట బలహీనంగా ఉన్నారు కాబట్టి సుఖయోగాల్లో. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు చదవటం వల్ల మార్పు వస్తుంది. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? హైదరాబాద్లో ఉన్నాడా, ఇంకెక్కడ ఉన్నాడా? ఇక్కడ ఇంటి దగ్గరనే ఉన్నారు, మా దగ్గరనే. పౌర్ణమి రోజు పుట్టిండు అతను. పుట్టితే ఏమైతుంది? పౌర్ణమి రోజు పుట్టినా, అమావాస్య రోజు పుట్టినా ఏం కాదు. అన్ని ఉట్టి మాటలు అంతే. అర్థమైందా? జాతకం ముఖ్యం. గవర్నమెంట్ కు జాబ్ కు ఏమన్నా ప్రిపేర్ అయితే బాగుంటుందా? గవర్నమెంట్ జాబ్ రాదండి, గవర్నమెంట్ జాబ్ రాదు బాబుకి. ఈ అబ్బాయికి ఏంటంటే ప్రైవేట్ జాబ్స్, విదేశాలకు వెళ్ళే యోగాలు ఇలాంటివి ఉన్నాయి తప్పితే జాబ్ ఎన్నాళ్ళు చేశాడా అసలు చేయలేదు ఇంతవరకు. ఐటీఐలో 1 year చేసిండు, ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి, దుర్గమ్మ వారిని ఆరాధించమని చెప్పండి. ఒకసారి గానగాపూర్ వెళ్ళి స్వామిని దర్శించుకోమను, జాబ్ వస్తుంది. మీ అబ్బాయికి విదేశాలకు వెళ్ళే యోగాలు కూడా ఉన్నాయి. అర్థమైందా? అలా అని చెప్పేసి అప్పు చేసేసి పంపించద్దు. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు చేస్తే జాబ్ వస్తుంది, జాబ్ ద్వారా వెళ్తాడు. 26లో వెళ్తాడు ఆ అబ్బాయి. 26 నుంచి బాగుంటుంది అబ్బాయికి. సరేనా? మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు భార్గవి అండి, మాది భూపాలపల్లి జిల్లా. నా గురించే తెలుసుకుందాం. భార్గవి గారు ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ఆగస్టు 28, 2001 మధ్యాహ్నం 3:40. 3 గంటల. ఎక్కడ పుట్టారమ్మా మీరు? మహాదేవ్పూర్ అండి. చూడమ్మా, మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీరు మూలా నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. 4వ పాదం ధనుసు రాశి, ధను లగ్నం అంటారు. ప్రస్తుతం రవి మహర్దశ నడుస్తుంది. ఇప్పుడు మీరు చదువుకుని గట్టిగా ప్రయత్నం చేస్తే పక్కా గవర్నమెంట్ జాబు 2027లోపు వస్తుంది. 27లోగా
ప్రభుత్వ ఉద్యోగం మంచిది వస్తుంది, మంచి యోగాలు ఉన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటమ్మా, కుజ చంద్ర శని శుక్రులకి శ్లోకాలు చదువుకోవాలి. కుజ చంద్ర శని శుక్రులకి శ్లోకాలు చదువుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మానసిక ఆందోళన, తర్వాత ఆడపిల్లకి వచ్చేటువంటి గైనిక్ ఇష్యూస్, కోపం తొందరగా రావటము ఎన్ని ఉంటాయి. అవన్నిటికీ ఈ రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఈ డౌట్ ఏం చెప్పండి భార్గవ్ గారు? జాబ్ గురించేనండి. జాబ్ గురించి అన్ని ప్రైవేట్ జాబ్స్ కూడా ఇక్కడి వరకు వచ్చి ఇంటర్వ్యూస్ అయిపోయి. అవును, మీరేం చదువుకున్నారు? బీటెక్ అయిపోయింది. బీటెక్ ఏంటి? బీటెక్ ఏంటి? సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్. ఓకే. ప్రైవేట్ జాబ్స్ అంటే ఏం ట్రై చేస్తున్నారు? కన్స్ట్రక్షన్లో ట్రై చేస్తున్నారా? ప్లానింగ్ అండ్ డిజైనింగ్ లో ట్రై చేస్తున్నాను. ఓకే ఓకే. నీకు మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. డ్రాఫ్టింగ్ లో వస్తున్నాయి అక్కడి వరకు, కానీ మళ్ళీ లేదమ్మా, నేను చెప్పిన శ్లోకాలు చేయి, విత్ ఇన్ నో టైం జాబ్ వచ్చేస్తుంది, వెంటనే వస్తుంది. తర్వాత నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గట్టిగా ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. 2028 వరకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది. అలా అని చెప్పేసి కోచింగ్ తీసుకోకుండా మనం అక్కడే ఉండిపోయి మహదేవ్పూర్లో ఉండి అలా కూర్చుంటే రాదు. కొద్దిగా ప్రయత్నం చేయండి గట్టిగా, సరేనా? భవిష్యత్తు చాలా చాలా బాగుంటుందమ్మా. నీతో ప్రాబ్లం ఏంటంటే విపరీతమైన కోపం ఉంటుంది, తొందరగా డీలా పడిపోతాయి, అగ్రెషన్గా ఉంటాయి, ఇంపల్సివ్గా. అవి కామన్, ఎవరికైనా పిల్లలకు ఉంటాయి. కొద్దిగా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. దానికి కాను శని శుక్ర కుజ చంద్రులకి పరిహారాలు చేసుకోవాలి, సరేనా? అక్టోబర్లో జాబ్ రావాలి. ఏమైనా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారా? ఇంటర్వ్యూ ఒకటి అటెండ్ అయ్యాను, కానీ ఓకే అన్నారు. అప్పుడు మళ్ళీ కాల్ చేస్తామన్నారు, చేయలేదు. అన్నీ అలా ఉంటాయి, 100 రకాలుగా చేయాలి, అర్థమైందమ్మా? ఇవన్నీ గోస్ట్ జాబ్స్ చాలా ఉంటాయి, ఊరినే కాలక్షేపం చేస్తే చాలా ఉన్నాయి ఇప్పుడు. కానీ ఇప్పుడు మార్కెట్ పికప్ అవుతుంది. నేను చెప్పింది చేసుకోండి, సరేనా? గట్టిగా గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేయండి, వస్తుంది. ఏం రాశారు గవర్నమెంట్ జాబ్స్కి? ఏం రాలేదు అనుకుంటే ఇంతవరకు నువ్వు? రాశానని, కాకపోతే చాలా తక్కువ తేడాతోటే పోయింది. తక్కువ తేడాతో పోతాయి, 0.1 మార్క్తోనే పోతాయి. దాన్నే ఎగ్జామ్ అంటారు, కాంపిటీషన్ అంటారు. ఏ ఎగ్జామ్స్ రాశారు? IBPS RRB ఒకటి రాశాను. ఏఈ మొన్న లాస్ట్ టైం జరిగిన ఏఈ ఎగ్జామ్స్ కూడా రాశాను. అన్ని రాయండి అమ్మా, అన్ని రాయి. ఇప్పుడు గేట్ కూడా రాయండి మీరు. గేట్ కి అప్లై చేసిన దానికి ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నా. ఆన్లైన్ తీసుకుంటున్నావా? ఓకే ఓకే. రెగ్యులర్ అంటే కొద్ది కష్టం అని ఫైనాన్సెస్గా, అంతేనా? రెగ్యులర్గా వెళ్ళటానికి డబ్బుల పరంగా కష్టం అని ఆన్లైన్ తీసుకుంటున్నారా అంటున్నా? అవునండి, కొంచెం పరిస్థితి. సరే, నేను చెప్పింది రెగ్యులర్గా శ్లోకాలు చేయండి, ఓకే? లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. ఈ గేట్లో కూడా మంచి ర్యాంక్ వస్తుంది, సరేనా? గేట్ వస్తే మీరు అన్నీ అప్లై చేయండి. బార్క్ దగ్గర నుంచి, ఇస్రో దగ్గర నుంచి, డిఆర్డిఎల్, డిఆర్డిఓ, ప్రతి దాంట్లో అప్లై చేయండి. గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది, ఓకే? ఓకే, మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్, నమస్కారం అండి. నమస్తే అండి. అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సార్ మాది రేపల్లె సార్, గుంటూరు జిల్లా. రేపల్లె. నీ పేరు బాబు? నా పేరు పులివర్తి ప్రవీణ్ అండి. ప్రవీణ్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? సార్ నా గురించి డీటెయిల్స్ చెప్పండి. పుట్టిన తేదీలు? 14/09/1998 అండి. 98? అవునండి. టైం బాబు? టైం వచ్చేసరికి నైట్ 11:55. 11:55. ఎక్కడ పుట్టావు? రేపల్లేనా? పక్కన ఎక్కడ? అవును సార్, రేపల్లె. ప్రోగ్రామ్ రోజు చూస్తుంటావా దివ్యజ్యోతిష్యం? చూస్తాను సార్. మిథున రాశి, మిథున లగ్నం, ఆరుద్ర నక్షత్రం, 4వ పాదంలో పుట్టావు ప్రవీణ్. ప్రస్తుతం శని మహాదశ నడుస్తుంది. మిథున లగ్నానికి గురుడు, బుధ, శుక్రులు చాలా బలంగా ఉన్నారు. అయితే మనకి ఎక్కడి నుంచి ఇబ్బందులు వస్తున్నాయి అంటే, మీ జాతకంలో కుజుడు వలన ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవటం, శని వలన కూడా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవటం, నిద్ర ప్రశాంతంగా లేకపోవటం జరుగుతుంది. అందువల్ల మీరు శని కుజ రవికి రోజు శ్లోకాలు చేయండి, అంతా బాగుంటుంది, మంచి జాబ్ వస్తుంది, అన్ని క్లియర్ అవుతాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. సార్ గవర్నమెంట్ జాబ్ రావట్లేదు సార్. 2-3 సార్లు వచ్చి ఏం రాశారు? 2-3 సార్లు ఏం రాశారు? అంటే మేము రైల్వే ఒకటి పోయింది సార్, SSC ఒకటి పోయింది. 1-2 సార్లు రాయి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది సార్. అసలు ఆ యోగం ఉందా సార్? 100% ఉందనే కదా. నీ జాతకం అంతా బాగుంది. మిథున లగ్నంలో చంద్రుడు బలంగా ఉన్నాడు, వర్గోత్తమ స్థితి. తర్వాత గురుడు బలంగా ఉన్నారు, బుధ శుక్రుల కలయిక వస్తుంది. కాకపోతే గవర్నమెంట్ జాబ్ అనేసరికి కొన్ని లక్షల మంది రాస్తున్నారు, కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి అన్ని రాయాలి. ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ సార్. బీటెక్ ఏంటి స్ట్రీము? సివిల్ ఇంజనీరింగ్. ఆర్ఆర్బి, ఇంకా ఏం రాశారు? ఆర్ఆర్బి, రైల్వేను, కానిస్టేబుల్ కేను, SSC రాశాను. పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. 22లోనే స్టార్ట్ అయింది. రాకపోవడానికి కారణం ఏంటంటే, మీ జాతకంలో మనకి కుజ రవి శని వలన రావడంలా ఏమవుతుందంటే కొంత ఏకాగ్రత లోపిస్తుంది. ఎవరి వలన? శని వలన ఒకటి.
తర్వాత కుజుడు వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ జాతకంలో కుజుడు గురుగ్రహాన్ని వీక్షించడం వల్ల ఫిక్స్డ్ మైండ్ సెట్, మనం ఇది చేసేసాం కదా అనిపిస్తుంది కదా, అక్కడ లాజికల్ థింకింగ్లోను ఎలిటికల్ ఎబిలిటీస్లోనూ ఇబ్బందులు ఉంటున్నాయి. దానికి కారణం ఇది. తర్వాత మీ జాతకంలో తృతీయ స్థానంలో ఉన్న గ్రహాల స్థితిని బట్టి ఏదన్నా ఎస్ఏ రైటింగ్స్లో కానీ ఏదైనా ఉంటే మీరు పాల్గొన్న దాంట్లో అక్కడ మనం దెబ్బతింటున్నాం. ఒక జాతకంలో మనకి ఇన్ని రకాల అంశాలు ఉంటాయి. ఒక కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు సమయస్ఫూర్తి లోపిస్తుంది అంటానికి శని, తర్వాత కుజుడు ఓవర్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకోండి. ఎలాగ పరిహారాలతో మీ ప్రాక్టీస్తో డెఫినెట్గా ఉద్యోగం వస్తుంది. సరేనా? ఓకే. శుభం, మంచిది. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత, నమస్కారం అండి. నమస్కారం గురువారు. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? మాది వికారాబాద్ సార్. లక్ష్మణ్ సార్. వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. మీ పేరేమన్నారు? లక్ష్మణ్. లక్ష్మణ్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి లక్ష్మణ్ మీరు? సార్ నా గురించి సార్ 15 జూన్ 1996. టైం బాబు? ఈవినింగ్ సార్, అదే నైట్ 11:55. ఎక్కడ పుట్టారు సార్? ఇక్కడ వికారాబాద్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మృగశిర నక్షత్రం 2వ పాదం అవుతుంది. మృగశిర నక్షత్రం 2వ పాదం వృషభ రాశి, ఓకే సార్. కుంభలగ్నం అంటారు. ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది. గురువు చాలా బలంగా ఉన్నాడు. మీ జాతకంలో ఏంటంటే యోగకారకులైనటువంటి బుధ శుక్రుల యొక్క స్థితి, రవి స్థితి బాగుంది. ఇక్కడ పంచమ, దశమ, చతుర్థ భాగ్యాధిపతులకు యుతి చాలా మంచి రాజయోగాన్ని, ప్రభుత్వంలో ఒక క్యాడర్ ఆఫీసర్ అయ్యేటువంటి యోగాన్ని కలిగిస్తుంది. అయితే మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి రావచ్చు అంటే చంద్రశనుల వలన ఒక టెన్షన్ పడటము, అధైర్యపడటము, మన మీద మనకి నమ్మకాన్ని కోల్పోవటము, ఇన్ఫాటీ కాంప్లెక్స్ అనుకోండి, ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనుకోండి, లేకపోతే ఫ్రెండ్స్ వలన రకరకాల ఆలోచనలు రావడం వలన డైవర్షన్స్ రావడం, వీటి కారణం. అందువల్ల శని, చంద్ర, రాహుల్ని రోజు శ్లోకాలు పఠించండి, మంచి భవిష్యత్తు ఉంది. డౌట్ ఏంటి చెప్పు బాబు? ఓకే సార్, యాక్చువల్గా నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా. 1:2లో మిస్ అవుతున్నాయి సార్. 1:2లో మిస్ అవుతున్నాయి ప్రతి జాబ్. ఇంకోటి ఏంటంటే సార్, నేను ప్రైవేట్ లో మూవ్ అవుదామంటే ఆఫర్స్ ఉన్నాయి, కాకపోతే నాకు గవర్నమెంట్ అనేది ఒకటి. ఓకే, మీరు ఏం చదువుకున్నారు? పీజీ అయిపోయింది, బిఎడ్ అయిపోయింది సార్. పీజీ ఏంటి? ఎంఎస్సి బిఎడా లేకపోతే ఎంఏ బిఎడా? ఎంఏ ఎకనామిక్స్ సార్. ఎంఏ ఎకనామిక్స్. ఓకే, చూడండి అన్నీ రాయండి, ఇక్కడే కాకుండా ఎస్ఎస్సి కూడా రాయండి. ఓకే, పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. శని, చంద్ర, రాహు శ్లోకాలు చదువుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. జాగ్రత్త అమ్మ. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్తే గురువు గారు. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పేరు? గురువు గారు, నా పేరు రజనీ. గురువు గారు, నా గురించి తెలుసుకుందామని కాల్ చేశాను. ఓకే అమ్మ. రజనీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు ఏ ఊరు? మాది అనంతపూర్ డిస్టిక్, ఇటుకలపల్లి గ్రామం. ఓకే అమ్మ, చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి. నాది మార్చి 2025 గురువు గారు. 25 మార్చ్ 2000. టైం అమ్మా? టైం 5:10 ఉదయం గురువు గారు. ఉదయం. ఎక్కడ? అనంతపూర్ దగ్గర పుట్టారు? అక్కడే పుట్టారా? లేదు గురువు గారు, ముక్తాపురం విలేజ్ లో పుట్టాను గురువు. ఎక్కడ వస్తుంది అది? అనంతపూర్ జిల్లానా? అది అనంతపూర్ జిల్లాలోనే ధర్మవరం దగ్గరికి వస్తుంది. ఓకే అమ్మ. అనురాధ నక్షత్రం 2వ పాదం వృశ్చిక రాశి, కుంభలగ్నం అంటారమ్మా. ఈ కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి లగ్నం ముందు బుధ శుక్రులు చాలా మంచి విద్యాయోగం, తర్వాత స్కిల్స్ బాగుంటాయి. అలాగే మీ జాతకంలో గురుకుజులు చాలా బలంగా ఉన్నారు. టెక్నికల్ అండ్ లీగల్ నాలెడ్జ్ బాగుంది. టెక్నికల్ అంటే సాఫ్ట్వేర్ లాంటివి, రోబోటిక్స్, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేదనుకోండి లీగల్, లాయరు, జడ్జెస్, ఇలాంటి దానికి చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అయితే మీ జాతకంలో మనకి ఇబ్బంది ఏంటి అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి బుధ మహర్దశకి పాపకత్రి యోగం ఏర్పడింది. అందువల్ల మనకి ఇబ్బంది. తర్వాత కొంత బద్ధకం ఉంటుంది, కొంత అగ్రెషన్ ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే శని, కేతు, చంద్రులకి పరిహారాలు చేయండి. శని, కేతు, చంద్ర, రాహు, శని, కేతు, చంద్ర, రాహు నవగ్రహ శ్లోకాలు పఠించండి, దత్తాత్రేయస్వామిని ఆరాధించండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి రజనీ గారు. 1 year బ్యాక్ చేయించాను గురువు గారు, రాహుకేతువులైతే పూజ చేయించాను గురువు గారు. చేయించాను కానీ మ్యాచెస్ ఏవి సెట్ అవ్వట్లేదు గురువు గారు. అమ్మ, ఇప్పుడు రాహుకేతు పూజ కాదు ఇక్కడ, నేను చాలా అంశాలు చెప్పా. ఇప్పుడు ఎవరైనాగానే నీ జాతకంలో కాలసర్ప యోగం అని ఉంటారు, అది నమ్మకండి. కాలసర్ప దోషం అంటారు. అసలు కాలసర్ప దోషం మనుషులకు ఉండదు. కాలసర్ప దోషం మనుషులకు ఉండదు. బట్ ఇండియాలో పర్ డే 16,000 నుంచి 20,000 కోట్ల రూపాయల బిజినెస్ నడిచింది ఇండియా మొత్తం. అర్థమైందా? కాలసర్ప దోషం అనేది లేదు. కాలసర్ప యోగం అంటారు, అది దేశానికి వర్తిస్తుంది. 2019 నుంచి ఇప్పుడు దాకా మనం చచ్చిపోతున్నాం. అంతా కరోనాలు, యుద్ధాలు, తర్వాత సోలార్ స్టామ్స్, సౌర తుఫాన్లు, సోలార్ మ్యాక్సిమా అని ఇలాంటి అన్నీ జరుగుతున్నాయి చూసావా? అది ప్రపంచానికి వర్తిస్తుంది. ముండెన్ ఆస్ట్రాలజీ అంటారు దాన్ని, కాలసర్ప యోగం అంటారు. జ్యోతిష్యంలో ఎక్కడ కూడా కాలసర్ప దోషం అనేది లేదు. నేను చెప్పిన రాహుకేతువులు ఏంటంటే
బుధ శుక్రులకి కేతు రవి పాపకత్రి యోగము, రాహు షష్ఠ స్థానంలో ఉన్నట్టు అంతర్దశ నడుస్తుంది. అందువల్ల నేను చెప్పాను, అందువల్ల శని చంద్ర రాహుకేతువుకి జపాలు చేయించండి. ఓకే, నువ్వు కూడా శ్లోకాలు చేసుకోండి. ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ కంప్లీట్ అయ్యి టీటీసీ కంప్లీట్ చేసిన గురువు గారు, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే ఓకే, గవర్నమెంట్ జాబ్ వస్తుందమ్మా. పెళ్లి కూడా అయిపోతుంది, ఫిబ్రవరి తర్వాత పెళ్లి అయిపోతుంది. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి. థ్యాంక్ యూ గురువు గారు. మంచిదమ్మా, శుభం, వియోస్తు. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్తే స్వామీజీ. అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అరుణ్ తెలుసుకోవాలి. మేము బెంగళూరు ఇంకా స్వామి, కర్ణాటక. ఓకే, హోస్కోట ఏది మాది ప్లేస్. హోస్కోట. స్వామి. ఓకే అమ్మా, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? అది నా కూతురు విషయం తెలుసుకొని వస్తాను. కూతురి పేరు, పుట్టిన తేదీ ఎవరండి? సాయి రక్ష అని స్వామి. 1/1/2008. 2008. టైం అమ్మా? రాత్రి 8:10 స్వామి. ఎక్కడ, బెంగళూరా? హోస్కోట పుట్టింది స్వామి. మీ అమ్మాయి చిత్తా నక్షత్రం 3వ పాదంలో పుట్టింది. అవును స్వామి. తులారాశి, కర్కాటక లగ్నం అంటారు. అవును స్వామి. కర్కాటక లగ్నానికి ప్రస్తుతం కొద్దిగా మొండమ్మాయి, ఆరోగ్యపరంగా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి. కొద్దిగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే శని కుజ రాహు బుధులకి పరిహారాలు చేయించండి. శని కుజ రాహు బుధులకి పరిహారాలు తప్పనిసరిగా చేయించండి. ఆ అమ్మాయికి చదువు బాగుంటుంది, తర్వాత అన్ని అంశాలు కూడా బాగుంటాయి ఆరోగ్యపరంగా. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? అది ఇప్పుడు సెకండ్ పీసీ చదువుతాను స్వామి. దానికి ఇప్పుడు డాక్టర్ అయిపోతే ఇంజనీర్ మీద ఎడ్యుకేషన్ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి టెక్నికల్ గా వెళ్ళాలమ్మా. టెక్నికల్ గా ఇంజనీరింగ్ అని వెళ్ళాలి, లేకపోతే లా వైపు అని వెళ్ళాలి. రెండు, ఇంజనీరింగ్ లా, ఈ రెండు ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, పక్కా వస్తుంది. ప్రిపేర్ గట్టిగా చేయండి, నేను చెప్పినట్టు చేయండి. కుజ శని రాహు బుధులకి పరిహారాలు చేసుకోవాలి రోజు. డైలీ చేయాలి. డైలీ చేయాలి. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడతాం కదా రోజు, సెల్ ఫోన్ ఛార్జ్ పెట్టినట్టే మనం ఛార్జ్ చేసుకోవాలి. రేపొద్దున మీ అమ్మాయి క్లాస్ 1 ఆఫీసర్ అయితే మీరే హ్యాపీ కదా. అంతే, క్లాస్ 1 ఆఫీసర్ పక్కా అవుతుంది, మంచి ఆఫీసర్ అవుతుంది. నేను చెప్పింది చేయండి, లేకపోతే లా వైపు చేయించండి అమ్మా. నన్ను అడిగితే లా వైపు పెట్టండి అని చెప్తాను. ప్రయత్నం చేయండి, మీ ఇష్టం అది. లేకపోతే ఫ్యూచర్ బాగాలేదని కాదు, చాలా అగ్రెసివ్గా ఉంటుంది, కోపం ఎక్కువ, చెప్పిన వాటి వినరు వీళ్ళు. ఎక్స్ప్రెషన్ తెలియదు. ఎక్స్ప్రెషన్, అమ్మ నీకు జ్వరంగా ఉంది కదా, ఇది తింటావా అని అనుకుంటుంది కానీ మనసులో చెప్పలేదు. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఫ్రిక్షన్ వస్తుంది, ఈ అమ్మాయికి ప్రేమ లేదేమో అని. ఈ ఎక్స్ప్రెషన్లో లోపాలు ఎక్కువగా ఉంటాయి, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇది మెయిన్. అదే కదమ్మా, జాతకం ఎంత బాగున్నా కానీ సరిగ్గా చెప్పకపోతే, ఎక్స్ప్రెషన్ లేకపోతే ఇబ్బందులు వస్తాయి కదా, అది. అందుకని ఇక పాపకి మనం కుజ బుధ రాహు శనికి జపాలు చేయించండి. మాట కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట, మాట ఇంటర్మీడియట్గా వస్తూ ఉంటుంది. ఓకే, ఆగి రావడం కానీ ఫాస్ట్గా రావడం కానీ వస్తుంటుంది. దానివల్ల అమ్మాయికి అనుకుని ఫలితాలు రావడంలో. ఓకే, సరే అమ్మా. సరే, అది ఈ నడుము చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నా సార్, నెగిటివ్ థాట్సే వస్తా ఉంది నడుమ. అవన్నీ పోతాయమ్మా. నెగిటివ్ థాట్స్ రావడానికి కారణం ఈ అమ్మాయికి లగ్నానికి పాపకత్రి యోగం ఏర్పడింది. కుజుడు 12 ఉన్నాడు. తర్వాత ప్రస్తుతం నడిచేటందుకు రాహు దశ. రాహు అష్టమ స్థానంలో ఉండి శనితో చూడబడుతున్నాడు. అందువల్ల అంత నెగిటివ్ థాట్స్ ఉంటాయి. నేను చెప్పిన జపం చేస్తే 50% తగ్గిపోతాయి. నెగిటివ్ థాట్స్ ఆఫ్ పడిపోతాయి, పాజిటివ్ అవుతుంది అమ్మాయికి. కుజ శని రాహు బుధులకి జపాలు చేయించండి, మంచి ఫలితాలు వస్తాయి. సరేనా? శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప పెద్దమ్మాయి. పేరు, డీటెయిల్స్ చెప్పండి. పేరు కావ్యశ్రీ సార్. డేట్ ఆఫ్ బర్త్ 2004 ఆగస్ట్ 11 అండి. 11 ఆగస్టు 2004. టైం అమ్మా? ఉదయం 3:05 అండి. ఎక్కడ పుట్టింది? ఎస్కోట. కావ్యశ్రీ మృగశిర నక్షత్రం 2వ పాదం మిథున లగ్నంలో పుట్టిందమ్మా. రాశి వృషభ రాశి అంటారు. పాప జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తుంది, రాహు బాగున్నారు. జాతకరీత్యా అమ్మాయికి విద్యాయోగాలు, మంచి ఉద్యోగం అన్ని చూపిస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని కుజ చంద్రులకి పరిహారాలు చేసుకోవాలి. శని కుజ చంద్రులకి పాప రోజు శ్లోకాలు చదువుకోవాలి. జపాలైతే చేయించండి, జపాలైతే తప్పనిసరిగా చేయించండి. ఓకే, ఆ అమ్మాయికి మంచి స్థితి అనేది లభిస్తుంది. ఏం చదువుకుంది? బీటెక్కేనా? కంప్యూటర్ సైన్స్, సివిల్స్ అమ్మా? సిఎస్సి చేస్తుంది సార్. ఓకే ఓకే. ఏ ఇయర్? 4th, సెకండ్ ఇయర్ సార్. సెకండ్. మధ్యలో గ్యాప్ వచ్చిందా ఏంటి? 1 ఇయర్ గ్యాప్ వచ్చిందా? చెప్పండి, మీ డౌట్ ఏం చెప్పండి. అది పాపకి అది జాబ్ ఎలా ఉంటది? మా అమ్మాయి జాతకం అంతా బాగుంది, అర్థమైందా? ఎక్కడ ఇబ్బందులు ఉండవు.
తీసుకోవాల్సిందంటే శని కుజ చంద్రుడికి. ఎందుకు గ్యాప్ వచ్చింది అంటే ఈ పాప జాతకంలో శని కుజ చంద్రుల వలన కొంత ఆరోగ్యపరంగా ఏకాగ్రత లోపించడం ఇలాంటి జరుగుతాయి, కొంత కోపం వస్తుంది, హార్మోన్స్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే, ఇవి నేను చెప్పిన పరిహారాలు. అమ్మమ్మ హెల్త్ కొంచెం ఎక్కువగా బాగోదు. హెల్త్ ఇష్యూ వల్ల అమ్మాయి డిలే అయింది. నేను చెప్పింది చేయించిన హెల్త్ సెట్ అయిపోద్ది. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందండి? ఛాన్సెస్ ఉన్నాయి. ఏం గవర్నమెంట్ జాబ్ రాస్తట? సివిల్స్ కొద్ది కష్టం అండి. సివిల్స్ కష్టం అండి ఆ అమ్మాయికి అంతా, ఎందుకంటే అమ్మాయి హెల్త్ సహకరించదు సివిల్స్ పెడితే. ఓకే, 26, 27 మధ్యలో హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. 26 మే, 27 మే ఆ 1 yearలో ఆ అమ్మాయికి హార్మోన్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవటం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది, ఇలాంటివి ఉంటాయి. సివిల్స్ కొద్ది కష్టం ఆ అమ్మాయికి. మిగిలిన ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ రాసుకోమనండి. ఓకే, రిస్క్ ఎక్కువ తీసుకోకండి అమ్మాయి మీద. గవర్నమెంట్ జాబ్ అని 3 years కోచింగ్ తీసుకోవటం, ఆ అమ్మాయికి వెంటనే క్యాంపస్ జాబ్ వస్తుంది, జాయిన్ అయిపోమని చెప్పండి. మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా హస్బెండ్ గురించి అండి. డీటెయిల్స్ ఇవ్వండి. మీ హస్బెండ్ గారి పేరు, పుట్టిన తేదీ చెప్పండి. సెప్టెంబర్ 4th, 1980. సెప్టెంబర్ 4th, 1980. అవునండి. టైం అమ్మా? 5:15 మార్నింగ్. ఓకే, ఎక్కడ పుట్టారు? మహబూబ్ నగర్ అండి, మహబూబ్ నగర్లో పుట్టారు. అమ్మ చూడండి, ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. నేనేంటి గవర్నమెంట్ జాబ్ ఏం చేస్తారా లేకపోతే ఏంటండి? ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు, ఏం చేయట్లేదు, ఏం చేసినా సెట్ అయితే లేదు. ఏం చదువుకున్నారు ఈయన? హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్. ఓకే, టైం అన్ని కరెక్టేనా? ఇప్పుడు చూడండి, 4 సెప్టెంబర్ 1980, 5:15. 5:15. చూడండి, మీ వారు ఆరుద్ర నక్షత్రం 3వ పాదం, మిథున రాశి, లగ్నం సింహ లగ్నం అండి. ఎక్స్ట్రాడినరీ చార్ట్. కానీ ఫలితం ఎక్కడ పోయిందంటే మీకు సరైనటువంటి ఆస్ట్రాలజీ గైడెన్స్. ఇక్కడ శని ధనస్థానమందు ధనాధిపతికి దగ్గరగా ఉండటం మనకి మేజర్ ఇబ్బంది. తర్వాత శుక్ర రాహుల యొక్క స్థితి వలన ఈయనకి ఏది లేదు. నేను చెప్పినమ్మా తూచా తప్పకుండా పాటించమని చెప్పండి. ఆయనకి బిజినెస్ సెట్ అయింది. హోటల్స్ పెట్టారు ఆయన, లేకపోతే ఏంటి? బట్టలకి వెళ్ళారు, హోటల్ అంటే కాఫీ షాప్ పెట్టినారు, అది తీసేశారు. ఎక్కడ? మహబూబ్ నగర్ లోనే? లేదండి, నిజామాబాద్ లో పెట్టింది కాఫీ షాప్ ఫస్ట్ ఫ్రెండ్స్ తోటి, అది పోయింది. తర్వాత హైదరాబాద్ లో రేమండ్ షోరూమ్ పెట్టింది, అది పోయింది. కానీ ప్రస్తుతానికి ముఖ్యంగా ఒక మధ్యలో ఒకసారి చిన్నగా యాంజియోగ్రామ్ అయిందండి. 2020. శని శుక్ర రాహు చంద్రుడికి శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ఓకే, శని శుక్ర రాహు చంద్రుడికి శ్లోకాలు చేయమని చెప్పండి. తర్వాత ఒక్కసారి జపాలు చేయించుకోండి. ఆయన బిజినెస్ చేయమని చెప్పి నేను చెప్పిన హోటల్కి సంబంధించింది, ఫ్రెండ్స్తో కలవటము, ఈ కాఫీ షాప్ అలా కాకుండా క్లౌడ్ కిచెన్కి వెళ్ళమని చెప్పండి, లేదా క్యాటరింగ్కి వెళ్ళమని చెప్పండి. క్యాటరింగ్ కానీ క్లౌడ్ కిచెన్ కానీ. నేను చెప్పిన పరిహారాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా ఎంత లాస్ అయ్యాడో మీ వారు అంత డబ్బులు సంపాదిస్తారు మళ్ళీ. నేను చెప్పినట్టు చేయండి. ఓకే, శని శుక్ర రాహు చంద్రులకి శ్లోకాలు పఠిస్తూ జపాలు చేయించండి. జాతకం చాలా చాలా, అందుకే గవర్నమెంట్ జాబ్ అని అడిగాను. సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, జాతకం వల్ల ప్రతి ఒక్కరు చూస్తాం, కానీ దీంట్లో మనం అనాలిసిస్ చేసినప్పుడు ఇబ్బందులు ఉన్నాయి. దానికి తీయాలి. శని చంద్ర శుక్ర రాహుకి పరిహారాలు చేయించండి, సరేనా? అమ్మా, ఇదే కుటుంబ స్థానం ముందు శని, కుటుంబాధిపతి శని. దీనివల్ల ఏమవుతుందంటే ఈ టెన్షన్తో, దీంతో అవధిగా టెన్షన్ టవర్గా ఎప్పుడు బిజినెస్ మీద పెట్టారు కదా. ఇప్పుడు ఏదైనా లాస్ట్ అవకాశం ఉంటుందమ్మా సంతానానికి కానీ అన్నిటికీ. ఇప్పుడు లాస్ట్ అవకాశం ఉంది. నేను చెప్పింది చేయండి. ఒకసారి గాన్గాపూర్ వెళ్ళి దత్తాత్రేయ స్వామిని దర్శించండి. ఓకే, మీ లైఫ్లో మార్పులు వస్తాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జాతకం చాలా చాలా బాగుంది. బాగున్నప్పటికీ ఎందుకు ఇన్ని నష్టాలు జరిగినాయి అనేది తెలుసుకోలేకపోయాం కాబట్టి మనకి ఆ రూట్ కాజ్ ఆఫ్ కర్మ తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. దివ్య జ్యోతిష్యం ద్వారా చేయండి, ఫలితం కలిసి వస్తుంది. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, సరేనా? మంచిదండి, శుభం. కాలర్ చూస్తామండి, మహబూబ్ నగర్ నుంచి మాట్లాడారు. వాళ్ళ వారు హోటల్ మేనేజ్మెంట్ చేశారు, ఏం చేసినా కలిసి రావట్లేదు. నేను అడిగా గవర్నమెంట్ జాబ్ అని అడిగాను. జాతకం అద్భుతంగా ఉంది, ఎక్స్ట్రాడనరీగా ఉంది. మనం ఎప్పుడు చెప్పుకుంటాం జాతకం బాగుండగానే సరికాదు. నడిచే దశలు చిన్న చిన్న డిగ్రీస్లో తేడాలు ఉంటాయండి, మైన్యూట్లో తేడాలు ఉంటాయి. అక్కడే జ్యోతిష్యం యొక్క ఫలితాలు. ఇప్పుడు డాక్టర్ గారు ఎలా అయితే స్కిల్, రోబోటిక్ సర్జన్ ప్రిసిషన్ ఎలా అయితే ఉంటుందో, ఎక్కడో న్యూయార్క్లో కూర్చుని మనకి ఇక్కడ బంజారా హిల్స్లో సర్జరీ చేస్తూ ఉంటారు రోబోటిక్, వాళ్ళ ప్రిసిషన్ ఎలా ఉంటుందో జ్యోతిష్యులకు కూడా అడ్వాన్స్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ 1 degree 1 second తేడాతో మనకి అద్భుతాలు ఉంటాయండి. కొన్ని సందర్భాల్లో నెగిటివ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన జాతకంలో మేజర్ ప్రాబ్లం, జాతకంలో ఎక్స్ట్రాడనరీగా ఉంది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్ అవ్వాలి,
ఇప్పుడు ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ ఉన్నారో ఆయన చిన్నప్పుడు చాలా కష్టపడి వచ్చాడు. పాకిస్తాన్ నుంచి అలా వెళ్ళి సిక్కిం దగ్గరికి వెళ్ళి ఒబెరాయ్ హోటల్ ఇలా ఎంత కష్టపడ్డాడు ఒబెరాయ్. అట్లాగా ఈ అబ్బాయి జాతకంలో మంచి రాజయోగాలు ఉన్నాయి. కానీ ఎవరు దాన్ని ఇది అంటారుగా అన్టాప్డ్ పొటెన్షియల్ అంటారు చూసారా, అక్కడ ఏదైతే కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల. అందువల్ల జ్యోతిష్యుల యొక్క స్కిల్ ఎక్కడ ఆధారపడి ఉంటుందంటే మనకి జాతకంలో యోగాలు ఉంటాం, అందరూ పుస్తకాలు చదువుకుంటూ వచ్చేస్తాయి. కంప్యూటర్లో ఇస్తాం అనుకోండి 100 రకాల యోగా 1000 యోగాలు వస్తాయి. 1, 8 యోగాలు బోల్డ్ యోగాలు చెప్తారు. అదేముందని పుస్తకాలు వస్తుంది. ఆ యోగం పోవడానికి గల కారణం అనేది అనుష్ఠానం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే అనుష్ఠానం బలంగా చేస్తుంటారో అనుష్ఠాన పరులకి ఆ ప్రాబబిలిటీ ఉంటుంది. ఎలాగా ప్రాబబిలిటీ? 9 ప్లానెట్స్, 27 నక్షత్రాలు, 360 డిగ్రీలు, 12 రాసులు, 12 లగ్నాలు. ప్రాబబిలిటీ అది ఎంత వస్తుంది చూడండి, 10 lakhs ప్రాబబిలిటీ వస్తుంది. ఆ ప్రాబబిలిటీని తీసుకురాగలిగిన వాళ్ళు మాత్రమే స్కిల్ఫుల్ ఆస్ట్రాలజర్ అవుతారు. అందువల్ల వీళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు మీరు చూడండి, వీళ్ళే చెప్తారు 1 year తర్వాత మా లైఫ్ బాగుందని. అందువల్ల ఎవరైనా యోగం బాగుంది అనుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కొంతమంది యోగం బాగాలేదనుకుని సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకని? యోగం బాగున్నప్పుడు ఎవరో జ్యోతిష్యులకు వెళ్ళినప్పుడు రాంగ్ గైడెన్స్ ఇస్తారు. రాంగ్ గైడెన్స్ ఇచ్చినప్పుడు ప్లాస్టిక్ ఎఫెక్ట్ ఉంటుంది. నీ జీవితం ఎంతే ఇసిరి కొట్టారు. చాలామంది జ్యోతిష్యులు పేపర్లు ఇసిరేస్తారట, చెప్తా ఉంటారు గురుగారు నా జాతకం బాగాలేదని ఇసిరేసారండి అని. లేదు, చూడండి, చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఆ అనాలిసిస్ స్కిల్స్ ఉన్నటువంటి ఆస్ట్రాలజీని సంప్రదించండి. ఓకే, వాళ్ళ ద్వారా తెలుసుకుని మీరు సరైన పరిహారాలు చేసుకోవడం వల్ల మీ లైఫ్లో మంచి అభివృద్ధి ఉంటుందండి. జై గురుదేవ్ దత్త. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు యశోద అండి. నా గురించి తెలుసుకోవాలండి. మేము బళ్ళారిలో ఉంటామండి. బళ్ళారి. ఓకే, తెలుగుళ్ళేనా? అవునండి, అమ్మా చెప్పండి, మీ డీటెయిల్స్ చెప్పండి. మీ డీటెయిల్స్ చెప్పండి. నాది డేట్ ఆఫ్ బర్త్ 16 అక్టోబర్ 2003. 16 అక్టోబర్ 2003. టైం అమ్మా? టైం పొద్దున్న 5:10కి. 5:10. ఎక్కడ పుట్టారు? బళ్ళారియేనా? కాదండి, కలవల్లి అని మా అమ్మ వాళ్ళు. ఎక్కడెక్కడది? కలవల్లి అని. చూడండి యశోద గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు మృగశిర నక్షత్రం 3వ పాదంలో పుట్టారు, తెలుసా? అండి. మిథున రాశి, కన్యా లగ్నం అంటారు. మీ జాతకరీత్యా లగ్నాధిపతి అయినటువంటి బుధుడు స్వక్షేత్ర స్థితి లగ్నం ఉంది, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి. ఓకే, మీరు ఏం చదువుకుంటున్నారు? ఏం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు క్లాసెస్ తీసుకుంటున్నా అండి, ఎస్ఏపీ క్లాసెస్ అన్ని. ఎస్ఏపీ క్లాసెస్ తీసుకుంటున్నా. ఎస్ఏపీ ఏంటి? మీకు డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ చాలా ఉన్నాయి, సేల్స్ అయి ఉంటాయి కదా, ఏంటి దాంట్లో? నేను అది ప్లాంట్ మెయింటెనెన్స్ అండి, సాఫ్ట్వేర్ సైడ్ వస్తుంది. ఓకే ఓకే, సరే ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పండి. పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి ఫిక్స్ అయిందా? అంటే ఒక 6 నెలలు అయిందండి పెళ్లి ఫిక్స్ అయ్యి. ఇంకా మ్యారేజ్ కాలేదు. ఇంకా మ్యారేజ్ ఇంకో ముందు ఉందండి. ఓకే, ఎప్పుడు అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు పెళ్లి? ఇంట్లో వాళ్ళు అంటే ఇంకా ఫిబ్రవరి, మార్చ్ లో అనుకుంటున్నారు. ఓకే, ఇంకా పెళ్లి కాలేదండి. మా వారు మా దగ్గర సరిగ్గా మాట్లాడట్లేదండి నా దగ్గర. మాట్లాడబోతే వదిలేసమ్మా. కాదమ్మా, పెళ్లికి ముందు ఆయన మాట్లాడినప్పుడు ఎంగేజ్మెంట్ కట్ చేసేసుకొని తీసేసేయండి. దాని గురించి ఇప్పుడు మాట్లాడని పూజలు చేసి మాట్లాడతాడా, రింగ్ వేసుకుంటే మాట్లాడతాడా అనేది ట్రై చేయకూడదు. ఇప్పుడు 6 monthsలో పెళ్లి, 6 months అయింది. 6 months అలానే ఉన్నాయి చాలామంది. రీసెంట్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అలానే చేశాడు, పెళ్ళి అయిన తర్వాత వెంటనే వదిలేసాడు. అది సరే, చెప్పండి, నన్ను ఏమడగ తెచ్చుకున్నారు? నా జాబ్ గురించి వాళ్ళు మా దగ్గర బాగా మాట్లాడాలని అనుకుంటున్నాను. చూడమ్మా, అది ఎవరు వాళ్ళ స్వనిర్ణయం అవుతుంది. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా నీకు జాబు మంచి స్థితి వెళ్ళే మార్గం నేను చెప్తాను. శని, రవి, కుజులకి శ్లోకాలు చదువుకోండి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. అర్థమైందా? వాళ్ళు మాట్లాడకపోతే తీసేసి జాబ్ మీద చేసి మళ్ళీ ఒక 2 years గ్యాప్ తీసుకుని అప్పుడే నువ్వు చిన్నమ్మాయి అమ్మా. అర్థమైందా? వాళ్ళు మాట్లాడిపోతే మళ్ళీ ఎదురు కట్నం ఇచ్చి డబ్బులు ఇచ్చి నువ్వే టెన్షన్ పడి, అమ్మ నాన్న టెన్షన్ పడి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏం చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నీ జాతకంలో బలమైన రాజయోగాలు ఉన్నాయి, బాగా చదువుకుంటున్నావు, చదువుకో, గవర్నమెంట్ మంచి జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ ట్రై వస్తుంది. 2 years గ్యాప్ తీసుకుని మళ్ళీ పెళ్ళి చెక్ చేసుకోండి. ఈ రోజుల్లో ఏంటంటే నేను నెగిటివ్గా చెప్పట్లేదు, పరిస్థితులు అలా ఉన్నాయి. ఆడపిల్లలు ఏంటంటే ఏదో మాట్లాడాలని మాట్లాడలేదని వెళ్తారు. ఎందుకంటే పైగా నీ జాతకంలో సప్తమానికి పాపకత్రి యోగం ఉంది. వాళ్ళు మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి, నేను ఇబ్బంది పెడతానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? కట్నం కూడా ఇచ్చేస్తారా సగం? లేదంటే ఇంకా మీరేమనుకుంటున్నారు?
అంటే మార్చిలో ఇంకా మార్చి ఏప్రిల్లో పెళ్లి పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ జాతకరీత్యా అయితే కొంత ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఇబ్బందుల్లో పడుతుంది అంటానికి, మీకు మార్చిలో తెలుస్తుంది. ఓకే, ఏది అమ్మ నాన్నకి చెప్పండి, కట్నాలు ముందు ఇచ్చేయటం సగం, తర్వాత అది ఇచ్చేయటం, నువ్వు ఫిక్స్ అయిపోవటం ఏం చేసుకోకండి, అర్థమైందా? ఎందుకంటే మీ జాతకంలో సప్తమానికి పాపకత్రి యోగం, సప్తమాధిపతి వ్యయ స్థితి ఉన్న దశ వస్తుంది, సప్తమాధిపతిపై అష్టమాధిపతికి దృష్టి పడుతుంది. ఓకే, అందుకని నీకు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. సప్తమానికి వ్యయాధిపతి దృష్టి అంటే పూర్తిగా 7వ స్థానం బలహీనంగా ఉండటం వలన మీకు పెళ్లికి ముందు ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని కట్ చేసుకుని, అంటే ఒకసారి అప్పుడే పెళ్లి ఫిక్స్ అయింది అంటే క్యాన్సిల్ అయింది, ఇది రెండోసారి. అవునమ్మా, అదే అంటున్నాను. మన తొందర ఎందుకు పడుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు? 2003 అమ్మాయి కదా నువ్వు, ఎందుకు అంత తొందర వెంటనే చేసేయాలని? ఇప్పుడు యాక్చువల్గా అయితే నన్ను అడిగారు అనుకోండి, నీకు ఇప్పుడే పెళ్లి చేయకూడదు. ఎందుకని? ఇప్పుడు నడుస్తున్న దశ బాగాలేదు. రేపు వచ్చేది సప్తమాధిపతి వ్యయ స్థితి, వ్యయ స్థానం ఉన్నటువంటి సప్తమాధిపతికి అష్టమాధిపతి దృష్టి, సప్తమానికి వ్యయాధిపతి దృష్టి, పూర్తిగా సప్తమ స్థానం పాడైపోయింది. సప్తమానికి మళ్ళీ షష్టాధిపతి దృష్టి పడుతుంది. ఈ సప్తమాధిపతిపై షష్టాధిపతి దృష్టిలో అంటే సప్తమాధిపతి పూర్తిగా బలహీన పడిపోయి ఉన్నాడు. పెళ్లిలో నువ్వు మోసగించబడతావు అని క్లియర్ తెలుస్తుంది. అన్లెస్ అంటిల్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేంత వరకు పెళ్లి చేసుకోకు. నువ్వే మా అమ్మాయి అయితే నేను క్యాన్సిల్ చేస్తావి, అర్థమైందా? అంటే ఇప్పుడు దానికి పరిష్కారం ఏం లేదు. పరిష్కారం ఉండదమ్మా. అరే నేను ఓపెన్గా మాట్లాడతా, దానికి పరిష్కారం పూజలు ఏమి నమ్మద్దు, ప్రదక్షిణ చేయటాలు. నేనైతే ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్ అంటాను. ఎందుకంటే నేను చెప్పిన అనుకోండి, ఒక అమ్మాయికి ఇలానే వాడు గవర్నమెంట్ జాబ్ ఇచ్చి చేశారు, క్లర్క్ నుంచి పెళ్ళి అవగానే వాడు క్లాస్ ఆఫీసర్ అయ్యాడు, అవగానే అమ్మాయిని వదిలేశాడు. చిన్నపిల్ల అమ్మాయి, 2003 2002 ఏదో అమ్మాయి భలే వాదిస్తుంది నాకు. చెప్పినా కానీ వినకపోతే ఎట్టా? దీనికి పరిష్కారం ఉండదమ్మా. ఎవరు చెప్పినా నమ్మకం, ఆ పూజ ఈ పూజ అన్న నమ్మకం. ఎందుకంటే పూర్తిగా సప్తమ స్థానాలు పాడైపోయినప్పుడు, సప్తమ స్థానం పాడైపోయినటువంటి దశ నడుస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇది ఎవరు మీకు కలసర్పదోషం పూజ, ఆ పూజ ఈ పూజ అని చెప్పేసి ఏదో ఒక శాంతి చెప్పి అయిపోద్ది అంటారు. తర్వాత సఫర్ అయ్యేది నువ్వు కదా. నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు ఏం చేస్తారు? ఫార్మర్. ఎక్కడ? ఇది క్యాంపుల్లోనా? ఈ బళ్ళారి పక్కన క్యాంపులు ఉన్నాయి కదా, తుంగభద్ర డ్యామ్లో రంగాపూర్ క్యాంప్ అని. రంగాపూర్ క్యాంప్, అదే తెలుసు క్యాంపు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 3 ఎకరాలు. ఓకే. జాగ్రత్తగా ప్లాన్ చేయమండి. జాగ్రత్తగా ఉండమంటే ఏమో మోసం చేస్తారు, జాగ్రత్త, అర్థమైందా? నేను నీకు నెగిటివ్ చెప్పట్లేదు, వాస్తవం ఎలా జాగ్రత్తగా నేను చూస్తుంటాను నేను. ఓకే అండి, అంటే ఇప్పుడు ఫిక్స్ అయింది కదండి, అందుకే ఫిక్స్ అమ్మ నేను అనేది ఫిక్స్ అయింది. రేపొద్దుట నిన్ను ఆ అబ్బాయి ఇబ్బంది పెడితే ఏం చేస్తావు అది ఆలోచించుకో. చిన్న అమ్మాయి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నాకు ఒకసారి ఎప్పుడు శ్రీకాకుళం నుంచి కాల్ చేసిన ఒక పాప, అమ్మాయికి చిన్నప్పుడే 17 ఏళ్ళకు 18 ఏళ్ళకి చేశాడు, చాలా టార్చర్ పెడుతున్నాడు. లైవ్లో నేను చెప్పాను యాక్చువల్గా, అర్థమవుతుందా? ఎందుకంటే సప్తమాధిపతి పాడైపోయినప్పుడు కొద్దిగా ఆలోచించి అడుగు వేయాలి. నువ్వు మంచి జాబ్ వస్తుంది, ఇది కోర్సులు చేస్తున్నావు, జాబ్ తెచ్చుకో. ఇది ఒకవేళ ఆ అబ్బాయి కనుక తేడాగా ఉన్నట్టయితే అమ్మ నాన్నకి చెప్పేసేయండి. మాట్లాడటానికి పూజలు, వాడు మన మాట వినటానికి పూజలు ఎన్ని ఉండవమ్మా, నమ్మద్దు ఈ రోజుల్లో, అర్థమైపోయిందా? ఇది కలియుగం. నేనేమి నేను డిస్కరేజ్ చేయట్లేదమ్మా, చెడగొట్టట్లేదు, నేను చెడుగా చెప్పట్లేదు. ఎందుకంటే నువ్వు నన్ను జాతకం అడిగావు, నేను జాతకం చెప్తున్నా. జాతకంలో రూల్స్ ఉంటాయి ప్రధానంగా. ఏంటి నీ సబ్జెక్ట్ ఏంటి డిగ్రీలో? బీకామ్ కంప్లీట్ చేశానండి. బీకామ్ కంప్యూటర్సా? కంప్యూటర్. ఓకే, సపోజ్ బీకామ్లో ఉన్నావంటే ఒక రూల్ ఉంటుంది కదా, కంప్యూటర్స్కి సంబంధించి కావచ్చు. బీకామ్లో అకౌంట్స్లో ఒక రూల్స్ ఉంటాయి కొన్ని. అలాగే జాతకంలో 7వ స్థానం 7వ అధిపతి పాడైపోయినప్పుడు 7వ స్థానానికి పాపకత్రి యోగం, 7వ అధిపతి 12 అంట, 7వ అధిపతిపై అష్టమాధిపతి షష్టాధిపతికి దృష్టిలు, 7వ స్థానానికి షష్టాధిపతి దృష్టి వ్యయాధిపతి. మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి వస్తుంటాయి. నీ అదృష్టం బాగుండి ముందుగానే వాళ్ళు అందుకని ఎక్కువ మాట్లాడకుండా ఉంటే కానీ తలంచుకుని తాళ్ళు కట్టించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి బలిపశువు అయిపోకు చెప్తున్నా. ఓకే, తప్పేం కాదమ్మా, తప్పేం కాదు, ముందుగానే తెలుస్తుంది కదా అది. సరేనా? ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు, మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అయిపోయింది, మ్యారేజ్ ఫిక్స్ చేశారు, మార్చిలో అనుకుంటున్నారు. ఈ అబ్బాయి మాట్లాడినప్పుడు నువ్వేం చేస్తావు? ఈ అబ్బాయి మాట్లాడలేదు కదా, ఏం చేస్తావు చెప్పు నువ్వు నాకు. అంటే ఇంకా 3 months అలా చాలా బాగా మాట్లాడేవారండి. అమ్మా ఇప్పుడు నేను చెప్తున్నా, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా 4 రోజులు పెళ్ళి అనుకున్నా, వేరే సంబంధం వచ్చినా, కట్నం ఎక్కువ వచ్చినా వెంటనే క్యాన్సిల్, మాట్లాడలేదు పిల్లలు, క్యాన్సిల్ చేసుకుంటున్నారు. నేను డే ఇన్ అండ్ డే అవుట్ చాలా చూస్తాను, అందుకే నేను చెప్తున్నాను, అర్థమైందా? చూసుకోండి ఎందుకు మాట్లాడలేదు, రీజన్ ఏంటి అని తెలుసుకోండి, అడగండి పెద్దవాళ్ళు పెట్టి. అంతేగాని మీ నాన్నగారి కన్నా ఈక్వల్గా మాట్లాడాలి కదా అంతా కూడా, అది సరేనా? అవునండి. అంటే నా ఏమంటే ఫస్ట్ అలా అయింది కదా, మళ్ళీ ఇది చెప్పి మా నాన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు బాధపడతారు. నువ్వు వాళ్ళు బాధపడతారు, నాన్న బాధపడతాడు. నాన్నకి ఇప్పుడు వాడు అతను మాట్లాడకుండా రేపు పొద్దున్న టార్చర్ పెడితే, పెళ్లి ముందు వాళ్ళే క్యాన్సిల్ అంటే అప్పుడు ఏం చేస్తావు నువ్వు?
అప్పుడు నాన్న బాధపడ్డా? అవునండి పడతారు. నువ్వు జాబ్ మీద దృష్టి పెట్టు, మంచి జాబ్ వస్తుంది. బెంగళూరు వెళ్ళి ట్రై చేస్తావా, హైదరాబాద్ వెళ్ళి ట్రై చేస్తావా, ట్రై చేసుకోండి. ఓకే, తర్వాత నేను చెప్పిన శ్లోకాలు చేసుకుంటే నీకు మంచి సంబంధాలు వస్తాయి ముందు ముందు. ఇప్పుడు తొందర పడకండి. ఓకే, ఒకవేళ వాళ్ళు కూర్చొని పెద్దవాళ్ళు కూర్చొని అమ్మా ఎస్ఐపి నేర్చుకుంటున్నా అండి, ఆ పక్కన నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఏంటంటే అవును, ఆ పక్కన ఎందుకు రావట్లేదు ఇంట్రెస్ట్ చెప్పు. ఆయన కాల్ చేయట్లేదు కదా, నువ్వు మీకు మ్యారేజ్ ఫిక్స్ అవుతానే కాల్ చేయట్లేదు. ఆడపిల్లలు డిస్టర్బెన్స్ ఉంటారు, ఈ రోజుల్లో మాట్లాడాలి. అతను కాల్ చేయడానికి రీజన్ ఏంటి, జెన్యున్ రీజన్ అనేది తెలుస్తుంది కదా. జెన్యున్ రీజన్ అనుకోండి, ఒక 15 రోజులు 20 రోజులు మాట్లాడుకుంటూ ఉంటారు, తర్వాత మాట్లాడతారు కదా ఎవరైనా. ఆయన ఏం జాబ్ చేస్తారు? వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారండి బెంగళూరులో. ఓకే సార్, చూడండి మీకు మిగిలిన అన్ని అంశాలు తెలుసుకోండి. నేను ఒక ఇదిగానే చెప్పగలను, నేనైతే ఇలా ఉంటే మటుకు జాగ్రత్త చెప్తాను. మీ అమ్మ నాన్నకి కూడా నేను చెప్పగలను, అర్థమైందా? తొందరపడి మటుకు వెళ్ళకండి, గ్యాప్ వస్తే మటుకు జాగ్రత్త. ఓకే సరే అమ్మ, జాగ్రత్త అమ్మ, శుభం వ్యూస్తూ. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో ఈరోజు మనం మాట్లాడిన వాళ్ళ పిల్లలు 96, 98 ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ప్రయత్నాలు చేస్తున్నారు. 1:2 అని ఒక అబ్బాయి అన్నారు. ఏమన్నా నార్మల్గా పోతుంది. గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడు కూడానండి మనకి 0.1 మార్కు లేకపోతే పర్సంటేజ్లు చాలా క్లోజ్లోనే పోతాయండి. అదే గవర్నమెంట్ జాబ్ అంటే. అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఎప్పుడు వస్తుంది, జాతకం టైం బాగున్నప్పుడు కూడా. ఇప్పుడు మనం మాట్లాడిన వాళ్ళు అందరికీ గవర్నమెంట్ జాబ్ యోగాలు బలంగా ఉన్నాయి. కాకపోతే కొన్ని లక్షల మంది రాస్తున్నప్పుడు 1:20,000, 1:30,000 రాస్తుంటారు కాబట్టి వాళ్ళ జాతకాలు కూడా బలంగా ఉంటాయి, వాళ్ళ కృషి బాగుంటుంది. కావున మనం మల్టిపుల్గా ట్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నారు, ఆ అబ్బాయి చదివినప్పటికి కూడా కొన్ని రాస్తున్నాడు, ఇంకో అబ్బాయి కొన్ని రాస్తున్నారు, అన్నీ రాయాలి కదా. మన సెంటర్లో లెవెల్లో రాసుకోవాలి. తర్వాత కొన్ని సందర్భాల్లో సపోజ్ ఎంఏ ఎకనామిక్స్ చదివినప్పటికి కూడా కొన్ని మనకి ఎన్టీపీసీ లాంటి దాంట్లో మనకు కొన్ని పోస్టులు పడ్డాయి, 700 పోస్టులు ఎందుకు పడ్డాయి. అలాంటి వాటిలో కొన్ని అకౌంటెంట్స్కి ఇలాంటి వాటికి అవకాశాలు ఉంటాయి. అవి కూడా మంది కాదు, ఇట్స్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ అనేసి మనం వదిలేయకూడదండి. కొన్ని సందర్భాలు డిఆర్డిఓలో ఎకనామిక్స్ వాళ్ళకి పడుతూ ఉంటాయి, సివిల్ ఇంజనీర్స్కి బ్యాంకింగ్స్లో వస్తుంటాయి, అన్నీ ఉంటాయి. అందుకని అన్ని అంశాలు మనం ఎంప్లాయ్మెంట్ న్యూస్ తీసుకోండి, లేకపోతే రెగ్యులర్ అప్డేట్ తీసుకుని ప్రతి అంశాన్ని కొన్ని సందర్భాల్లో మనం స్టేట్ దాటి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని జాబ్స్కి గవర్నమెంట్ జాబ్ యోగం ఉన్నప్పుడు మనం అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలి. ఎప్పుడు వస్తుంది అనే దానికంటే కూడా యోగం ఉంది కాబట్టి మనం ఎక్కువగా ప్రయత్నం చేయాలి. మనకి మనమే బెంచ్ మార్కింగ్. ఈరోజు 150కి 130 వచ్చాయనుకోండి, రేపొద్దున 140 ఎలా వస్తుందో అలా ప్రిపేర్ అవ్వాలి. అంతేగానండి ఇప్పుడు మనం ఒక పూజ చేసుకున్నాం, రింగ్ వేసుకున్నాం, రుద్రాక్ష వేసుకున్నాం, జాబు రావాలంటే రాదండి. అందుకని మనం లౌకికంగా కాంపిటీషన్ ఏంటి దాన్ని బేరీజ్ వేసుకుని ఆల్రెడీ యోగం ఉంది కాబట్టి, యోగం ఉంటే కొన్ని సందర్భాల్లో మనకి 30 yearsకి రావచ్చు, 32 yearsకి రావచ్చు. అందువల్ల ఏంటంటే మనం ఏది ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు గ్రూప్ 1 లాంటివి ఉంటాయండి, కంపల్సరీ వచ్చేస్తా అనుకున్నాం, రాసిన వాళ్ళందరికీ ఏమైంది, మొన్న నిస్సహాయత నిస్సృహకు లోనయ్యారు. ఎందుకని జాబ్ క్యాన్సిల్ అవ్వటం మళ్ళీ రావటం, అలా కొన్ని చోట్ల కొన్ని క్యాన్సిల్ అవుతూ వస్తుంటాయి. అందువల్ల అలా కాకుండా మన అన్ని అంశాల్లో క్షుణ్ణంగా తీసుకుని వెళ్ళాలి. తర్వాత కొన్ని జాతకాల్లో ఇప్పుడు తృతీయ స్థానం బలహీనంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ఎస్ఏ రైటింగ్లో పోతుంది, నేరోలో పోయింది, ఎస్ఏ రైటింగ్లో పోతుంది. తర్వాత చంద్రుడు శని యొక్క కలయిక ఏమవుతుంది, లాస్ ఆఫ్ ఓరియంటేషన్. అంటే ఎగ్జామ్ టైంకి వెళ్ళినప్పుడు ముందు 2-3 గంటలు 2-3 రోజుల ముందు ఏ ఈవెంట్ అయితే జరిగిందో, అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, న్యూస్లో కావచ్చు, అది మనం తెలుస్తూ ఉంటుంది. దానివల్ల మనం రాయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. కుజుడు బలంగా ఉన్నప్పుడు, మరీ బలంగా ఉన్నప్పటికీ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇది నాకు ఆల్రెడీ వచ్చిందని చెప్పి నెగ్లిజెన్స్ చేస్తారు. ఎలక్ట్రికల్ రీజనింగ్ కానివ్వండి, తర్వాత లాజికల్ థింకింగ్లో కానివ్వండి, ఎక్కడో కాగ్నిటివ్ స్కిల్స్లో దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి అంశాన్ని ఎలాగైతే కోచింగ్ తీసుకుంటుంటారో, జ్యోతిష్యుల ద్వారా కూడా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని వాటికి సాధన చేయండి. డెఫినెట్గా యోగం ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందండి. మల్టిపుల్గా ట్రై చేయాలి. ఒక ఆర్ఆర్బీ అని, ఐబీబీఎస్ అని. ఇప్పుడు అబ్బాయిని అడిగి నాబార్డు రాసావా, లేదు తెలియదు, రిజర్వ్ బ్యాంక్స్ రాసావా, తెలియదు, అవి కూడా అప్లై చేయాలి. ప్రతి చోట చేసినట్లయితే ఆ యోగంలో మనకి ఎక్కడైతే క్లిక్ అవుతామో మనకు తెలియదు. అందువల్ల దైవ ఆరాధన, సాధన, తర్వాత జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను జాగ్రత్తగా బేరీజ్ వేసి యోగం ఉన్నప్పుడు ట్రై చేస్తే డెఫినెట్గా స్టిపులేటెడ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, ఒక అబ్బాయికి మనం చెప్పడం జరిగింది 28 వరకు ఉంది, డెఫినెట్గా వస్తుంది. అలా ఎంతోమంది చూసామండి. నేను జమినీతో ముక్కతా కూడా 40 years ఆయనకి చెప్పాను, పక్కా గవర్నమెంట్ జాబ్ వదలకంటే లాస్ట్ ఛాన్స్ 44లో ఆయనకు రావడం జరిగింది. అట్లాగే ఇలా చేసినట్లయితే జ్యోతిష్యం ద్వారా మంచి ఫలితాలు వస్తాయండి. జై గురుదేవత.